కుమార్ అహూజా పోలీసులు చూస్తూ ఉండగా పోలీసులకు చెప్పి మరి ఆ ఇంట్లోకి ఏ విధంగా దౌర్జన్యంగా పంపించాడో చూడండి. దిస్ ఈజ్ ట్రెస్పాసింగ్. ఒక విధంగా చెప్పాలంటే బెదిరింపులు, దౌర్జన్యం, అరాచకం ఏ విధంగా జరిగింది చూడండి ఆ ఇంట్లో. సో ఆ విజువల్స్లో ఆ పెద్దావిడ కూడా కనిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ పెద్దావిడ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మణిశర్మ మాదిరిగానే కోట్ల రూపాయల ప్రాపర్టీని సునీల్ కుమార్ అహూజా చేతిలో పోగొట్టుకుని ఇప్పుడు కన్న కూతుర్ని జైల్లో పెడితే, మనవణ్ణి చిన్న వయసులో అమెరికన్ సిటిజన్ని జైలుకు పంపిస్తే ఏం చేయాలో ఎవరికి చెప్పుకోవాలో దిక్కులేని పరిస్థితుల్లో బిగ్ టీవీ ముందుకొచ్చి ప్రజల ముందు తన ఆవేదన చెప్పుకునేందుకు ఆ వయసులో, ఎంత వయసులో ఆ పెద్ద ఆవిడ మీడియా ముందుకు వచ్చారు, బిగ్ టీవీ కెమెరా ముందుకు వచ్చారు. ఆవిడ ఆవేదన వినండి. తెలంగాణ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం, తెలంగాణ సీఎంఓకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ పెద్ద ఆవిడ ఆవేదన వింటే హైదరాబాద్లో ఏం జరుగుతోంది, సునీల్ కుమార్ అహూజా అనే ఒక రాక్షసుడు జనాల రక్తాన్ని ఏ విధంగా తాగుతున్నాడు అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉన్న ఒక ప్రాపర్టీ వివాదానికి సంబంధించి ఆ ప్రాపర్టీ యజమాని వరలక్ష్మి గారు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మీకు ఎదురుగా పక్కన ప్లే అవుతున్న విజువల్స్లో ఉన్న పెద్ద ఆవిడ కూడా ఆవిడే, నైటీలో ఉన్న ఆవిడ. అమ్మ నమస్తే. అమ్మ వరలక్ష్మి గారు చెప్పండి బాబు. అమ్మా అసలు ఏం జరిగిందమ్మా? మీరు ఎంత లోన్ తీసుకున్నారు? చెప్పు నాయనా. 2,30,00,000 తీసుకున్నాం నాయన. తీసుకుని వడ్డీ కట్టాము. మళ్ళా అన్నీ మమ్మల్ని రెండు నార్సింగ్ ల్యాండ్ కూడా తీసుకున్నాడు. అన్నీ చేసి ఇంట్లో మా తీసుకుని మమ్మల్ని బెదిరేసి, మా అమ్మాయి భయంతోనే కాదమ్మా మా తెలుసమ్మా, ఆయన ఎవరో ఏజెంట్ ద్వారా తెలిసి వెళ్ళాము. మాకు అమెరికాలో ఫ్యాక్టరీ కని అప్పు తీసుకున్నాము. అమెరికాలో ఫ్యాక్టరీ డబ్బులు అవసరం వచ్చి అప్పు తీసుకున్నాము. ఇల్లు తను తీసేసుకున్నాడు డబ్బులు ఇచ్చి. తీసుకుని నేను వేరే మా ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళాను జూబ్లీహిల్స్. మా అమ్మాయి అమెరికాలో లేనప్పుడు వడ్డీ కట్టలేదని నన్ను పెట్టి నా చెక్కులు, బ్లాంక్ చెక్కులు, బ్యాంక్ పేపర్ మీద సంతకాలు తీసుకుని వెళ్ళిపోయి నా బ్లాంక్ చెక్కు బోనస్ చేశాడు. చేసి 2 సంవత్సరాలు నన్ను జైలు కోర్టు చుట్టూ తిప్పాడు. తను రాలేదు, మూసేశారు అది. మళ్ళీ ఈ మధ్య రీఓపెన్ చేస్తే ఓడిపోయాడు వాడు, గెలిచారు. తర్వాత ఏమైందంటమ్మా, ఈ టీవీలో చూసి మేము పరారులో ఉన్నారు తండ్రి కొడుకు అంటే మన ఇల్లు మనం తీసుకోవచ్చు, ఈసీలో మా అమ్మాయి పేరే వస్తుంది, మరి తన పేరుంటే మేము ఎట్లా నాకు షేర్ డీడ్ చేస్తామా, సునీల్ కుమార్ ఆడి పేరు మీద ఉంటే నాకు నా కూతురు ఎట్లా చేస్తుంది, షేర్ డీడ్ ఎట్లా చేస్తుంది, నీ పేరుంటే నేను చేసుకోగలనా షేర్ డీడు అంతా అయిపోయాక ఊళ్ళో లేడని చెప్పి ఆ ఇంట్లోకి వెళ్ళాము. మేము వెళ్ళాక 1 మంత్కి వచ్చాడు. 27 3 months బ్యాక్. ఇది నెలలేదు గుర్తు, అక్టోబర్లో వెళ్ళాము. అక్టోబర్లో వస్తే ఆ కొడుకు అటాక్ చేయటానికి వచ్చాడు, కుదరలేదు, వెళ్ళిపోయి మళ్ళా కరెక్ట్గా 1 monthకి గుండాలు తీసుకుని వచ్చాడు. వస్తే మేము పోలీసులు మాకు రిప్లై, మొత్తం పోలీసు ప్లాన్ అమ్మ ఇదంతా, మొత్తం పోలీసు వాళ్ళు అండు ఉంది ఆయనకి. అందరిని కొనేశాడు పోలీసు వాళ్ళే దుర్మార్గులే పోలీసు వాళ్ళు అయితే ప్రజలు ఏం చేస్తారమ్మా? ఇంకా ప్రజలు ఏం చేయగలరు? అందుకని వాడు 2వసారి అటాక్ చేశాడు, పెద్ద అటాక్ చేశాడు. తలుపుని పగలగొట్టేసి, అంతా మీరు టీవీలో చూశారు, నేను నిజాలు చెప్తున్నాను, టీవీలో వచ్చింది అది అయిపోయింది. బయట దూరాడు, మేము కొట్టలేదు. ఒంటి మీద మా పనివాళ్ళు ఉన్నారు, పనివాళ్ళు ఉంటే కూడా వాళ్ళు దెబ్బ వేస్తాడు, మేము కొట్టనివ్వకుండా నేను నా మనవడు అడ్డం పడ్డాం. ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు. దెబ్బలు తగిలి దొంగ రిపోర్ట్ తీసుకొచ్చి కేసు పెట్టాడు మా అమ్మాయి మీద, నా మీద. ఏమని నన్ను మర్డర్ చేయబోయారని కేసు పెట్టి, ఆ కేసు ఇరికిస్తాకి
2 నెలలు ఆగాడు. 2 మంత్స్ అయింది. 2 మంత్స్ తర్వాత మొన్న ఫ్రైడే వచ్చి పోలీస్ స్టేషన్కి రండి, మీ స్టేట్మెంట్ తీసుకోవాలని ఫోన్ నలుగురు వస్తే మా అమ్మాయి లేదు, బయటికి వెళ్ళింది. నేను బయట ఉన్నాను, రేపు వస్తానని చెప్పింది. చెప్తే వెళ్ళిపోయారు నలుగురు. తెల్లారి పొద్దున్న ఏం చేశారు, 7:30కి వచ్చి పోలీసులు 14 మంది పోలీసులు వచ్చారు. నేను చూడలేదు, మా పనివాడు చెప్పాడు. పైకి 4 పోలీసులు వచ్చి మా అమ్మాయిని తీసుకెళ్ళారు. ఇక్కడికి పోలీస్ స్టేషన్కి. మా అమ్మాయి తీసుకెళ్ళి కిందకి తీసుకెళ్ళి కాసేపటికి నా మనవడిని మా అల్లుడిని ఇద్దరిని కూడా తీసుకెళ్ళాడు. కిందకి తీసుకెళ్ళిపోయారు పోలీస్ స్టేషన్కి. ఏం చేశారో తెలియదు. అక్కడి నుంచి ఎక్కడ పంపారో మాకు నిన్నటి వరకు ఇన్ఫర్మేషన్ లేదు. జైలు పెట్టారని రాత్రి తెలిసింది మాకు. ముగ్గురిని జైల్లో పెట్టారు. అన్యాయంగా చేసి జైలు. అది అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఏం చేశారు, పోలీసు వెళ్ళగానే వచ్చేసారు. ఒక 50 మంది గుండాలు వచ్చేసారు. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వచ్చేసారు. రెండోసారి జరిగిన దానికన్నా దీనికి ఇంకా ఎక్కువ మంది వచ్చారమ్మ. వచ్చి పోలీస్ ఆమె నన్ను ఏం చేసింది, నైటీలు కాదు చీర కట్టుకు రావాలి మీరు. నేను నడవలేనమ్మా అంటే, లేదు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలని చీర కట్టించింది ఆమె. పోలీస్ ఆమె చీర కట్టించింది, వెళ్ళిపోయింది. ఆమె ఇటు వెళ్ళింది. వచ్చేసారు 50 మంది. వచ్చేసి చుట్టుముట్టించారు బెడ్రూమ్లో. నా మనవరాలు అమెరికా నుంచి వచ్చిందమ్మ. వస్తే నా మనవరాలు వీడియో తీయమ్మా అన్నాను. వీడియో తీయమనగానే ఆమె దగ్గర ఫోన్ లాగేసుకున్నారు. అవి ఉంటాయి కదా నెట్, అది పెట్టించింది కదా ఈసీ కెమెరాలు, అవన్నీ పగలగొట్టేశారు. ప్రూఫ్ లేకుండా పగలగొట్టేశారు అన్నీ. ఆడవాళ్ళు వచ్చి నన్ను ఫోర్స్ చేస్తారు కిందకు రమ్మని. నేను దిగలేను, నేను రాను. నాకు తెలిసిపోయింది వీళ్ళు దొంగలని. నేను రాను, మీరు దొంగలన్నా. లేదు మేము ఉమెన్స్ దగ్గర నుంచి వచ్చాము అంటే ఆడవాళ్ళ వల్ల నన్ను తీసుకెళ్ళటం అవ్వలేదు. అవపోయేసరికి మగాళ్ళు వచ్చారు 10 మంది. వచ్చిందిగో ఇదే బెడ్షీట్లు, కట్టుబట్టలతో చీరతో కట్టుబట్టలతో ఉన్న దీంట్లో పడుకోబెట్టి 10 మంది ఎత్తుకుని 60 మెట్లు ఇల్లు లిఫ్ట్ 60 మెట్లు దింపారు. నన్ను కిందకి దింపి అంబులెన్స్ రెడీ పెట్టారు. అంబులెన్స్ ఎక్కించి అపోలో హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. అపోలో హాస్పిటల్. నాకు అనుమానం వచ్చి డోర్లు దనాదన బాగుతున్నా, ఎవరు వినిపించుకోరా. తీసుకెళ్ళి అపోలో హాస్పిటల్ పడేసి వెళ్ళిపోయారు. వాళ్ళు లోపలికి వచ్చారు. నేను గట్టిగా నాకు ఏ జబ్బు లేదు, నన్ను బయట పంపించుకొని బయటకు వచ్చేసాను. నా మనవరాలను కూడా పంపించేశారు బయటికి. ఇంటికి వచ్చేసింది మా మనవరాలు, నా దగ్గరికి వచ్చేసిందమ్మ. వచ్చాక మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఏం ఇన్ఫర్మేషన్ లేదు. అక్కడి నుంచి వేరే టీవీ ఛానల్కి వెళ్ళాము. అక్కడ చేశాను శనివారం. మళ్ళీ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళి టీవీలో చెప్పారమ్మ. అన్యాయంగా మా ఇంటిని చూసే ఉంటారు మీరు, వినండి. నా కూతుర్ని, నా మనవడిని, మా అల్లుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారమ్మా. దొంగ ఎన్ని పెట్టి అన్యాయం చేశారమ్మా. దొంగ ఎన్ని పెట్టి అన్యాయం చేశారు. అమ్మ మీరు అప్పు తీసుకున్నది 2,30,00,000 రూపాయలు తీసుకున్నారు, అంతేనా? న్యాయం చేయాలి, ఆయనే న్యాయం చేయాలి. ఆయన తప్పితే ఎవరు లేరు చేయటానికి. చేసిన జరగదు అది. ఆయన నాకు న్యాయం చేసి నా ఇల్లు నాకు ఇప్పించాలి బాబు. నిన్ను కలిసే అవకాశం నాకు ఈయనైనా. అమ్మ మీరు 2,30,00,000 అప్పు తీసుకున్నారా? నాకు అమ్మా మీరు ఎంత అప్పు తీసుకున్నారమ్మా ఆయన దగ్గర? 2,30,00,000. అంత కొన్ని డబ్బులు క్యాష్ ఇచ్చాడు, కొత్త ఏదో చెక్ ఏదో ఇచ్చాడు తెలియదు నాకు. అంతేనమ్మా. అన్ని తీసుకునే ఇల్లు నార్సింగ్ 2,24,00,000 గజాలు, అదే 24 కోట్ల ఆస్తమ్మ. అదంతా తీసేసుకున్నాడు. అమ్మేసుకున్నాడో ఏం చేశాడో మనకు తెలియదు. అమ్మేసినట్టున్నాడు. అమ్మ లేవు. మా అమ్మాయి అమెరికాలో ఉంటే అమ్మేసుకున్నాడు. చెప్పకుండా వడ్డీ కట్టమని అడగకుండా అమ్మేసుకుంటే ఈ మధ్య ఫోన్ చేసింది. మా ఇంట్లోకి వెళ్ళాక ఫోన్ చేసింది. ఏమని, నా ల్యాండ్లు నాకు ఇచ్చేసి, నా ఆస్తి నాకు ఇచ్చేసి సెటిల్మెంట్ చేసుకుందామని ఫోన్ ఇది మెసేజ్ పెట్టింది. మెసేజ్ వాడు రిప్లై ఇవ్వలేదు. ఆశీష్ కూడా పచ్చి తండ్రి కన్నా మించిపోయాడు. అమెరికా వెళ్ళాడు, మా ఫ్యాక్టరీకి వెళ్ళాడు. వాడు కొన్ని డాలర్లు ఇచ్చాము అక్కడ కొడుకు చదువుకొని అమెరికాలో. అంత నమ్మించి మమ్మల్ని మోసం చేశాడమ్మా. అంటే మీరు అప్పు నమ్మింది మా అమ్మాయి, బాగా నమ్మేసి. అమ్మ మీరు అప్పు తీసుకున్నప్పుడు మీ ప్రాపర్టీస్ని అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారా? రిజిస్ట్రేషన్ అదే ఇప్పుడు ఏదో చేస్తారు కమ్మా.
ఏ జీపే జీపీఏ. అది చేసి లేకపోతే ఇవ్వడు కదా అప్పు. అది చేసాడు, ఇచ్చి ఆ ఇంట్లో వచ్చి కూడా మేము లేము, మమ్మల్ని పంపించేసి కట్టుబట్టలు అప్పుడు కూడా అట్టా పంపించేసాడు. ఇంట్లో వచ్చి డబ్బులు తీసుకున్నారుగా, అందాక మేము ఉంటాం ఇంట్లో అని చెప్పి ఆ ఇంట్లో ఉన్నాడమ్మా. మేము వేరే మా ఇల్లు వేరే ఉంటే అక్కడికి వెళ్ళాము. ఇప్పుడు ఆ ఇల్లు కూడా లేదు, నాకు ఇల్లు లేదు, రోడ్డు మీద పడ్డాను. కట్టుకోవటానికి బట్టలు ఎదుగు కప్పుకున్నా, ఇది కట్టు బట్టలతో ఎత్తుకొచ్చేసారమ్మా. వాడికి మేము ఏం అప్పు లేవమ్మా. ఆ ఇల్లు కొట్టేటాకి ప్లాన్ అంతా చేశాడు. అంటే ఇప్పుడు పోలీసులు మీ మీద కూడా కేసు పెట్టారు. మీ అమ్మాయిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు, మనవణ్ణి అల్లుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఈ జూబ్లీ హిల్స్లో ఉన్న 764 గజాల్లో ఉన్న ఈ ఇంటిని మీరు కబ్జా చేశారని, ఇల్లీగల్గా లోపలికి చొరబడి వారి అబ్బాయి మీద దాడి చేసి అతన్ని చంపే ప్రయత్నం చేసి ఆ ఇల్లుని లాక్కుని మీరు ఆ ఇంట్లో ఉంటున్నారనేది మీ మీద పెట్టిన కేసు. అందులో మీరు A2గా ఉన్నారు. పచ్చబద్ధం. ఆడే వచ్చాడు గుండాలతో వచ్చి ఇంట్లో దూరేశాడు. పోలీసు వాళ్ళే ఇంట్లో పంపించారు. ఏమని పంపించి మమ్మల్ని తలుపు తీపిచ్చి ఆశీష్ పట్టుకెళ్ళిపోయాము పోలీస్ స్టేషన్కి. ఇంకా 3 పట్టుకున్నామమ్మ, మీకేం భయలేదు చెప్పి వెళ్ళిపోయారు. ఎవరు 100 పోలీసులు. తర్వాత మళ్ళీ ఏమైంది, మేము మా పని వాళ్ళు వచ్చారమ్మా. చెప్పండి అమ్మా. పని వాళ్ళు వచ్చారు. వస్తే పైనుంచి 6:45 గంటలకి టైం కూడా ఉంది. అన్ని ప్రూఫ్లు ఉన్నాయి మా దగ్గర, అన్ని ప్రూఫ్లు ఉన్నాయమ్మా. దిగి వస్తున్నాడు పైనుంచి, మెట్టు నుంచి దాక్కుని ఇద్దరు దిగి వస్తుంటే పైన ఏం చేస్తున్నారా అని మా వాళ్ళు ఒక దెబ్బ వేస్తే నేను నా మనవడు అడ్డంగా పడుకొని అటు మీద ఒట్టి మీద చేయనివ్వలేదు. అయినా కూడా నన్ను చంపబోయారు, కొట్టారని మా మీద కేసులు బనాయించాడు. అమ్మ, చిన్నప్పుడు నీ దగ్గర నేనున్నాను, నన్ను కాపాడు, నన్ను రక్షించు. ఎంత వీడియో తీస్తుంటే వీడియో వాళ్ళు కూడా బెదిరేశారు. ఏమని, వీడియో పగలగొట్టేస్తాం, వీడియో ఆఫ్ చేయ భయపెట్టిస్తే వాడు ఆపేశారు వీడియో తీవల. మీ టీవీ వాళ్ళు వచ్చారమ్మా, వాళ్ళే చాలా కాపాడారు మమ్మల్ని. సాగర్ వచ్చి తీస్తే సాగర్ మీద కూడా కేసు పెట్టారు, అన్యాయంగా ఆయన కేసు పెట్టారు. ఇప్పుడు మీ అమ్మాయిని చెంచులు కూడా జైల్లో ఉన్నారమ్మా. మీ అమ్మాయి, అబ్బాయి, అల్లుడు అండ్ మనవడు, 3. అది కూడా మాకు రాత్రి తెలిసింది. చెంచులగూడలో ఉన్నారు, జైల్లో ఉన్నట్టు ఎవరు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు, చెప్పట్లేదు. మా మనవరాలు వెళ్ళి చూడటానికి వెళ్ళిందమ్మా, కలిసి వచ్చింది. ఇప్పుడు బయలుదేరింది, ఇంకా రాలా, జైలు నుంచి బయలుదేరింది. అమెరికా నుంచి వచ్చిందమ్మా నన్ను చూడటానికి నా మనవరాలు. ఇప్పుడు మీ అమ్మాయి, మనవడు, అల్లుడు వీళ్ళందరూ అమెరికన్ సిటిజన్స్ అమ్మా? అమెరికన్ సిటిజన్స్ వీళ్ళందరూ? అవునమ్మా, అమెరికా అక్కడే పుట్టారు వాళ్ళు. ఓకే. 87లో అమెరికా వెళ్ళా నేను. 87లో అమెరికా వెళ్ళా. 87 ఎండింగ్లో నా పిల్లలు నా భర్త వచ్చారు అక్కడికి. అక్కడే పెళ్ళిళ్ళు అయినాయి, అక్కడే ఉన్నాం. మా ఆస్తుల కోసం మా అమ్మాయి అటు ఇటు తిరుగుతా. మా బిజినెస్ కోసం తిరుగుతుంది ఎక్కువ. బంగారాలు, బట్టల షాపులు బిజినెస్ మాది. సంవత్సరానికి 4 సార్లు ఇండియాకి వస్తుంది. ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడని అవి చూసుకుంటా తిరుగుతుంది అటు ఇటు. నా పెద్ద కూతురేమో బిజినెస్ చూసుకుంటారు. పెద్ద కూతురు, అల్లుడు ఇప్పుడు జైల్లో ఉన్న ఆయన. అంత అన్యాయం అమ్మా, పచ్చి మోసం, అన్యాయం. మరి బాబు రేవంత్ రెడ్డి బాబు, ఏం చేస్తావో నీ చేతుల్లో ఉంది. నా ఇల్లు నాకు ఇప్పిపోతే నేను మీ ఆఫీస్ ముందు, మీ ఇంటి ముందు చచ్చిపోతాను. అది మాత్రం ఖాయం. నేను 80 ఏళ్ళు నాకు, నేను బతికే వదిలించకల్లా. నా బిడ్డలు కాపాడు, నా దేవుని, నా మనవాడిని కాపాడు. అన్యాయంగా చేశారు బాబు, ఇంత అన్యాయం పనికిరాలమ్మా. ఇంత అన్యాయం చేస్తా అంటే మీరు కూడా అట్లా ఉంటే ఎట్లా? ప్రజలు ఏమైపోతారు చెప్పండి? ప్రజలకు ఎవరు పోలీసులు అనడం లేదు. పోలీసులు డబ్బులకు అమ్ముడుపోయారు. డబ్బులకు అమ్ముడుపోయారమ్మా. ఒక్క ఆమెను అరెస్ట్ చేయడానికి 14 మంది పోలీసులు వస్తారమ్మా. అంత ప్లాన్ కదా ఇది. 14 మంది పోలీసులు కావాలా? మా అమ్మాయి రావడం లేదు కదా. వస్తారని చెప్తే కూడా బయట కాపలా కాసి తీసుకెళ్తారా?
ఇంత అన్యాయం ఎక్కడైనా చూసారా? ప్రపంచంలో ఎక్కడైనా విన్నారా? మాకు ఇంత అన్యాయం జరుగుతుంటే సీఎం బాబు, రేవంత్ రెడ్డి బాబు ఊరుకుండా బట్టి నువ్వు నా ప్రాణాలే తీసుకుంటాను ఆయన, నువ్వు నాకు నా ఇల్లు ఇప్పిస్తాను ఆయన అంతే. మేము ఎవరిని మోసాలు చేయలేదు, మోసం చేసేవాడు కాదు, అందరికి పెట్టాడు. ఎంతోమంది పెళ్ళిళ్ళు చేశా, ఎంతోమంది బీదలకు ఆదుకున్నా నేను ఒకరు సొమ్ము తినేవాడు కాదు బాబు. మేము మాకు మోసాలంటే తెలియవలసిన మాకు అన్ని దొంగల్ని సృష్టించాడు, దొంగల్ని సృష్టించాడు. నువ్వే తెలుసుకుని నాకు న్యాయం చేయి బాబు. ఒక పెద్ద బిడ్డ బెయిల్ రాకుండా చేశారు ఆయన. వారం రోజులు జైల్లో చిన్న పిల్లాడు అమ్మాడికి 20 years అమ్మ వాడు 20 years అమ్మాడికి ఏం తెలియదు, అమాయకుడు అమ్మ. వాడికి ఏం అన్నం తినిపిస్తా ఇప్పుడు కూడా, వాడు అంత అమాయకుడు. ఆడిని కూడా జైల్లో పెట్టారమ్మ తీసుకెళ్ళి. వాడు ఏం చేశాడమ్మా ఇంతనే? మా అల్లుడు అమెరికా నుంచి వచ్చాడు, ఆయనకి ఏం తెలియదు. చెన్నై నుంచి వచ్చాడమ్మా, ఆయనకి ఏం తెలియదు. ఇంత దారుణమా, ఇంత దారుణమా అమ్మ? ఎక్కడన్నా విన్నారా మీరు? కనీ మీరు కానీ కనీ వినని విడ్డూరం నాకు జరిగింది. ప్రపంచంలో ఎవరికి ఇట్లా జరగదు. సీమబాబు చూడైనా నా వేదన విని నాకు న్యాయం చెయ్యి. నా ఇంట్లో గుండాలు అందరూ గుండాలే ఉన్నారు, ఇంటి నిండా గుండాలు పెట్టాడు వాడు. ఇంటి నిండా గుండాలే ఉన్నారు బాబు. వాళ్ళందరూ ఎలగొట్టి నా ఇల్లు నాకు ఇప్పించిన ఆయన, నా బిడ్డను నాకు కాపాడి తెప్పించిన మనవడి నాయన. సీఎం బాబు విను బాబు, నా గోడు నన్ను ఈ వయసులో బాధ పెట్టకండి బాబు. మేము మోసుకోవడం కాదు నాయన, మేము మోసుకోవడం కాదు నాయన. వాడి పేరుంటే నా బిడ్డ పేరు మీద ఈసీ ఎట్లా వస్తుంది? నా పేరు రిజిస్ట్రేషన్ ఎట్లా అవుతుందమ్మా? అదొక్కటి మీరు గ్రహించండి నాయన. వాడు ఏమైనా పుట్టిస్తాడు, అన్యాయం కేసులు పెడతాడు, ఏమైనా పుట్టిస్తాడు. మీరు గ్రహించి వాడికి ఏ శిక్ష ఇస్తారో నాకు తెలియదు. నా ఇల్లు నాకు కాపాడే రౌడీని ఇంట్లోంచి పంపించే బాధ్యత మీదే బాబు. బాబు లేదనుకో, మీ ఆవేదన అర్థమవుతోంది. ఒక 80 ఏళ్ల వయసులో ఒక పెద్ద ఆవిడ హైదరాబాదులో ఆవిడ ప్రాపర్టీని కోల్పోయి కన్న కూతుర్ని, మనవణ్ణి, అల్లుణ్ణి జైల్లో పెడితే ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోసని పరిస్థితుల్లో తన సొంత ఇంట్లోంచి ఆమెను గెంటేస్తే ఇప్పుడు ఆవిడ మీడియా ముందుకు వచ్చి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ న్యాయం చేయమని, కాపాడమని, ఆ రాక్షసుడి బారి నుంచి మమ్మల్ని కాపాడండి అని ఆవిడ, ఆ పెద్ద ఆవిడ ఏ విధంగా కన్నీటి వేదన వినిపిస్తుందో చూడండి. బహుశా ఆవిడ మాటలు విన్న తర్వాత కరగని మనస్సంటూ ఉండదు. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక్క పెద్ద ఆవిడ కాదు, ఈ సునీల్ కుమార్ అహూజా, అతని కొడుకు ఆశీష్ కుమార్ అహూజా, ఈ రాక్షసుల బారిన పడి హైదరాబాదులో ఎంతోమంది ఇలాగే ఏడుస్తున్నారు, ఎంతోమంది ఇలాగే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. పోలీసుల దగ్గరికి వెళ్తే సివిల్ మ్యాటర్ పొమ్మంటారు. అదే సునీల్ కుమార్ అహూజా పోలీస్ స్టేషన్కి వెళ్తే అది క్రిమినల్ కేసు కింద పరిగణలోకి తీసుకుని బాధితులను తీసుకెళ్లి జైలుకు పంపించేస్తారు. ఎక్కడి చట్టం? ఎక్కడున్నాయి చట్టాలు? దీన్ని తెలంగాణ గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవాలి. ఇది హైదరాబాదు బ్రాండ్కి, ఇది హైదరాబాదు బ్రాండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఆలోచించుకోవాలి. సో ఇక్కడ అమ్మ ఒక్కసారి వరలక్ష్మి గారు, యాక్చువల్లీ సునీల్ కుమార్ అహూజా పోలీసులకి కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చాడు. 2009 జూలైలో, జూలై 20వ తేదీ 2009న ఈ 764 గజాల్లో జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 36 పక్కన ఓబుల్ రెడ్డి స్కూల్ బ్యాక్ సైడ్ ఉన్న ఈ ప్రాపర్టీని మీ అమ్మాయి శ్రీదేవి పోలవరపు సునీల్ కుమార్ అహూజాకి రిజిస్ట్రేషన్ చేసిన ఆవిడ వేలిముద్రతో ఉన్న డాక్యుమెంట్ని ఇక్కడ వీళ్ళు సబ్మిట్ చేశారు పోలీసులకి. అందులో సాక్షి సంతకం పెట్టింది మీరే ఆ రోజు. సో అతను చూపిస్తున్న డాక్యుమెంట్లో నిజమేనా అది? అసలు నేను రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళలేదు, సాక్షి సంతకం లేదు, పచ్చి అబద్ధాలమ్మాయి. వాడు దొంగ సంతకాలు అన్నీ మా ఇన్ని తీసుకున్నాడు కదా, పేపర్ మీద అన్ని సంతకాలు అట్ట మోసం చేశాడు. నేను ఏ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళలేదు నాయన. ఇప్పుడు 2 నెలల క్రితం మీ అమ్మాయి మీ పేరు మీద ఎందుకు చేశారు? అదే ప్రాపర్టీని
2 నెలల క్రితం ఎందుకు మీ పేరు మీద చేశారంటే మీ అమ్మాయి వినండి బాబు. ఆ, ఆ, ఎందుకు చేసిందంటే ఆమె దగ్గర కూడా చాలా చెక్కులు బ్లాక్ పేపర్ సంతకాలు తీసుకున్నాడు. మళ్ళా దుర్మార్గుడు ఏమన్నా చేయగలడని నా పేరు చేసింది ఆయన, అంతే, అంతకని వేరే ఏం లేదు. వాడికి భయపడి నాకు చేసింది. ఇప్పుడు ఈ సునీల్ కుమార్ అహూజాతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? వాళ్ళ అబ్బాయితోనూ అతనితోనూ ఎలాంటి వాడండి అతను? అదే ఆ రోజు మా ఇంటి కబ్జాకి వచ్చిన రోజు మాట్లాడే, చాలా ఏళ్ళ తర్వాత. మా ఇంటి కబ్జా చేయటానికి వచ్చాడు కదా, నేనే కాపాడాను వాడిని. కాపాడి తిట్టి మీ వీడియోలోకి సాగర్ తీశాడు. సాగర్ ఉన్నాడు సాక్ష్యం, సాక్ష్యం ఉన్నాడు. ఆయన ఆయన కూడా తిరిగి సునీల్ కుమార్ అహూజాతో మీరు 2009లో మీరు అప్పు తీసుకున్నప్పుడు అతనితో మాట్లాడారా? అతను బేసిక్గా అతని బిహేవియర్ అది ఎలా ఉంటుంది? ఏంటి బాబు? సునీల్ కుమార్ అహూజా అనే వ్యక్తి బిహేవియర్ అనేది ఎలా ఉంటుందమ్మా? ఏంటయ్యా చెవుడమ్మా, నాకు కాదమ్మా, సునీల్ కుమార్ అహూజా అనే వ్యక్తి ఎలాంటి వాడు? మీకు తెలిసినంత వరకు మీకు అతనితో పరిచయం ఉంది కదా, ఎలాంటి వాడు? వాడు ముందు బాగున్నాడమ్మా. ముందు వాడి దగ్గర అంత డబ్బులు లేవు, మామూలుగా ఉన్నాడు. ఇప్పుడు 1000 కోట్లు సంపాదించేస్తాడు అందరిని మోసం చేసి. మాకు పరిచయం ఎప్పుడు అంత డబ్బు లేదు, మామూలుగా ఉన్నాడమ్మా. బాగుండేవాడు. మా ఇంటికి వచ్చాడు, తిన్నాడు, అమెరికా వెళ్ళాడు, మా ఫ్యాక్టరీకి వెళ్ళాడు, బాగున్నాడు. తర్వాత మేము వడ్డీలు కట్టపోయేసరికి రివర్స్ అయిపోయి విరోధం అయిపోయి మా మీద చాలా చాలా అన్యాయాలు చేస్తానే వస్తున్నాడు. నువ్వు వస్తా అంటే కూడా మేము భయం. ఎందుకంటే అమ్మా వాడు మన అదే ఏదో డబ్బులు హవాలా చేస్తాడు కమ్మా, దాంట్లో పట్టుకున్నారు, ఇద్దరిని పట్టుకున్నారమ్మ. పట్టుకుంటే వీడి దగ్గర డబ్బులు, గన్ను దొరికింది. ఆ సాక్ష్యాలన్నీ మా అమ్మాయి దగ్గర ఉన్నాయి. దొరికింది గన్ను, దొరికి జైలు కూడా వెళ్ళారు. ఉండండి అమ్మా, ఈ అన్యాయం వినండి. ఆయన ఉన్నాడు, ఎవరో సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు అయింది ఇది. అయితే ఏమైంది తెలుసా, వాడు 3 నెలలు జైల్లో ఉండి కేసు కొట్టిపిచ్చేసుకుని మళ్ళీ ఆడు ట్యాక్స్ కట్టలేదు, 5 కోట్లు పట్టుకుని 2 కోట్లు తిరిగి ఇచ్చారు ఆడికి. ఈ ప్రూఫ్లన్నీ మన దగ్గర ఉన్నాయి. ఇంత అన్యాయం జరుగుతా అంటే ఎందుకు చేయడమా? వాడు అరాచకాలు ఎందుకు చేయడు? జైల్లోంచి వాడు కేసు కొట్టిపించుకుని బయటకు వచ్చాడు. 2 తండ్రి కొడుకు వచ్చి అమెరికా పారిపోయాడు. అమెరికాకు ఫోన్ చేసింది మా అమ్మాయి, సెటిల్ చేసుకుందాం, ఏమైనా డబ్బులు వస్తాయో మనకు మిగిలి ఇస్తాడేమో. నేను అక్కడ లేను శ్రీదేవి, నేను అమెరికా వచ్చేసానని చెప్పాడు. నేను లేను, అమెరికాలో ఉన్నాడు, అంతే. మా అమ్మాయికి మళ్ళీ తిరిగి వచ్చిన భయం వేసి వెళ్ళాం మేము. ఈ టీవీలో ఎన్ని చూసి 2 పరాలు ఉన్నాడు, మన ఇల్లు మనం తీసుకుందామని వచ్చాము మేము. 3 నెలల 10 రోజులు అయిందమ్మ. ఇంటికి వచ్చాక నెలకి వాడు వచ్చాడు, పాడుబడ్డట్టు అంతా పెట్టేశాడు. ఇల్లంతా భయంకరంగా ఉంటే మేమంతా పెయింటింగ్లు వేయించుకుని 90,000 ఖర్చు పెట్టామమ్మ. 90 లక్షలు ఖర్చు పెట్టాం ఇంటికి. మొత్తం పడిపోయింది, అన్నీ ఫాల్ సీలింగ్, మెట్లు అన్నీ పడిపోతే అన్నీ రిపేర్ చేయించుకున్నాం. ఆ పని వాళ్ళే మమ్మల్ని కాపాడారు. పెద్ద అటాక్ అయినప్పుడు వాళ్ళు లేకపోతే మమ్మల్ని కొట్టేవారో చంపేసేవారో ఎత్తుకెళ్ళిపోయేవారో తెలియదు మాకు. వాళ్ళే కాపాడారు మమ్మల్ని, మా పని వాళ్ళే మమ్మల్ని కాపాడారు. వాళ్ళకి 2 నెలలు ఇంట్లో పనిచేస్తే 2 నెలలు రోజు 18 మంది 15 మంది రోజు వాళ్ళందరికీ ఫుడ్ పెట్టాను నేను. ఆ విశ్వాసంతో మమ్మల్ని కాపాడారు వాళ్ళు. నేను ఎప్పుడు వాళ్ళ ఆకలి చూస్తా పేదవాళ్ళకి. ఆ విశ్వాసంతో మమ్మల్ని వాళ్ళు లేకపోతే మమ్మల్ని చంపేసేవారో ఏం చేసేవారో తెలియదు. మొత్తం 40 మంది వచ్చారు రెండోసారి. వీడు వెళ్ళిపోయాక ఎవరు వాడు ఆశీష్ వెళ్ళిపోయిన తర్వాత 40 మంది వచ్చారమ్మ. 40 మంది వస్తే వాళ్ళే కాపాడారు మమ్మల్ని, లేకపోతే మమ్మల్ని ఏం చేసేవారో తెలియదమ్మా. తెల్లవారులు అట్ట కూర్చున్నా నేను, కుర్చీలు అట్టా కూర్చున్నానమ్మ. తెల్లవారు డోర్లు లేవు. మా అమ్మాయి పోలీసు వాళ్ళు వచ్చి రమ్మంటే వెళ్ళా, నేను రానండి. మా అమ్మాయిని వచ్చేయమంటారు ఇంట్లో దూరిపేట. అంతా డబ్బులు సపోర్టు. మేము బయటికి వెళ్ళలేదు. పోలీస్ ఆయనతో ఎస్ఐ వచ్చాడు, బాబు మీరే మాకు రక్షణ, లేకపోతే మాకు ఎవరు రక్షణ? నా శవమే వస్తుంది ఇంటి వచ్చి, మేము రాము, నువ్వు మాకు రక్షణ ఇస్తే ఇవ్వు అంటే వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయి 2 పోలీసు వాళ్ళని పంపించారు. వాడు పోలీసు వాళ్ళు తిరిగారు, 6 వరకు ఉన్నారు. మా అమ్మాయి ఏం చేసింది, తెల్లవారులు వెళ్ళిపోయింది, లాయర్ దగ్గరికి వెళ్ళిపోయిందమ్మ. మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు భయంతో. నన్ను ఒక్కదాన్ని, నా మనవడు వాడికి హెల్త్ బాగలేదు అప్పుడు, వాడిని కాపాడుకోవాలి. వాడిని పడుకోబెట్టుకుని కుర్చీలు అట్టా కూర్చుని వాళ్ళు డోర్లను లేవు, పగలగొట్టేశారు, మొత్తం డోర్లను పగలగొట్టేశారు. వాళ్ళు కూర్చుంటే 2 గంటలకు మళ్ళీ పని వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు భయపడ్డారు. పోలీసు వాళ్ళు గొడవలు చూసి ఫోన్ చేసి వచ్చారు. పాపం
పనివాళ్ళు తీసుకొచ్చి డోర్లని ఫిక్స్ చేసి అన్నీ పగలగొట్టేశారు. డోర్లు లేవు, అన్నీ చేసి లాక్ అని చేసి పెట్టారు వాళ్ళు. ఇప్పుడు చేసి పెట్టి అహూజా ఒకదాన్ని కొడుకున్నాడు కదమ్మా, ఆశీష్ కుమార్ అహూజా. ఫ్యామిలీ అందరూ అమ్మా ఇప్పుడు ఆశీష్ కుమార్ అహూజా అని వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, వాడు కూడా ఇదే టైపు? ఆశీష్ కుమారు అదేమ్మా ఆశీష్ ఉన్నాడు కదా, ఆశీష్ కూడా ఇలాంటి వాడేనా, తండ్రి లాంటి వాడేనా? తండ్రి ఇరుపట్లేదు ఆయన. ఇప్పుడు ఆశీష్ కూడా ఈ తండ్రిలాగా ఇలాంటి రాక్షసుడేనా వాడు కూడా? వాడు కూడా వాళ్ళ నాన్న తయారైపోయాడమ్మా. వాడు పెద్ద క్రిమినల్ అయిపోతాడు పెద్దాడైతే. ఆడిని కూడా తోసేయండి లోపల. వాడు అది ఇది ఉంది కదా, ఎవరైనా భారతీ వాళ్ళ దగ్గర ఆడి పేరు పెట్టాడు. వాళ్ళు అన్యాయం చేశాడు. 50 కోట్లు తీసుకుని ఆస్తి కూడా 70 మంది అపార్ట్మెంట్లు కొనుక్కుంటే వాళ్ళకి అన్యాయం చేశాడు. వాళ్ళు ఏడుస్తున్నారమ్మా, అంతా మిడిల్ క్లాస్ వాళ్ళు ఏడుస్తున్నారు. ఏడ్చి అందరూ వెళ్ళిపోయారు, ఆ ల్యాండ్లోకి వెళ్ళిపోయారమ్మా. అది ఎన్ని ఎకరాలు నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ అది కూడా ఆక్రమించేసుకున్నాడు. ఆ కొడుకు పేరు పెట్టాడు ఆస్తి అంతా. అందరినీ ఏడిపిస్తున్నాడమ్మా వాడు. వాడిని ఏం చేస్తారు ఈ సీఎం బాబు నాకు తెలియదు, కానీ వాడికి పెద్ద శిక్ష పడేటట్టు చేయాలమ్మా, లేకపోతే ప్రజలు తట్టుకోలేరు వాడి తాళీకి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు తెలుసామా మీకు? ఆయనకి ఏమైనా చెప్పుకుంటారా? చెప్పుకున్నా, మా అమ్మాయి వెళ్ళిందమ్మా. ఆయన కూడా ఇచ్చేసి ఉంటాడు. వాళ్ళ మనిషే వెళ్ళింది. మా అమ్మాయి వెళ్తే నీళ్ళు ఆయనకి ఇచ్చేసేయి, ఇంట్లో వెళ్ళిపోండి అంటున్నాడు. మా అమ్మాయి ఏం చేసింది, వీడు ఏదో ప్లాన్ చేశాడు. అది ఆయన ఎందుకు వెళ్ళింది మా అమ్మాయి, ఆయన నెంబర్ మా అమ్మాయికి తెలీదు. మధు యాష్ తెలుసు కదా, మధు యాష్ అమ్మ ఆయన ఇచ్చాడు, ఆయన దగ్గరికి వెళ్ళమని వెళ్ళింది. మధు యాష్ అమ్మ వెళ్ళింది. నా నెంబర్ చేస్తే రమ్మన్నాడు, ఫోన్ చేస్తే. వెళ్తే ఇల్లు ఖాళీ చేసి ఇల్లు ఇచ్చేసి వెళ్ళిపోండి అన్నాడు. మా అమ్మాయి అనుకుంది ఇదేదో పెద్ద కుట్ర జరుగుతుందండి, కూర్చొని ఇది ఇంటర్వ్యూ తీసుకోవాలన్నాడు. మా అమ్మాయి ఏం చేసింది, కూర్చోకుండా వచ్చేసింది ఇంటికి. అంతే. ఎస్ఐలు అందరూ రూడుగా మా అమ్మాయికి వ్యతిరేకమే అందరూ. ఇటు సిపి పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు కూడా ఇల్లు వాళ్ళకి ఇచ్చేసేమని చెప్పారు మీకు? వాడి మనుషులేనమ్మా, మొత్తం కొనేస్తాడు, అన్నీ కొనేస్తాడు. బంది సొమ్మే కదా, 1000 కోట్లు పెట్టుకున్నాడు. ఏ దేశంలో ఉన్నా డబ్బుతో అందరినీ కొనేస్తాడు. కదమ్మా, సజ్జనార్ గారు చాలా మంచివాడు అని చెప్తుంటారు కదా అందరూ, ఎవరికైనా న్యాయం చేస్తాడని చెప్తుంటారు. మీకు అన్యాయం చేశారా? న్యాయం చేస్తానని పెద్దవాళ్ళకి ముసలాళ్ళకి రక్షణ కూడా చెప్పి విన్నా నేను. ఇదే రక్షణ, ఆయన చేసే రక్షణ. ఆడికి సపోర్ట్ చేస్తావా నువ్వు? నిజాలు తెలుసుకోవా? ఆడి దొంగ ఎన్నో పుట్టిస్తే నువ్వు వింటావా బాబు? సిఐ బాబు, ఏం పేరు ఆయన ఏంటి పేరు రావు సజ్జనార్. ఏనాయనా నువ్వు పట్టించుకోకపోతే నీ కింద ఎట్లా పట్టించుకుంటారు బాబు? నువ్వు రావాలి, నిజాలు తెలుసుకోవాలి. వాడి మాట వింటావా నువ్వు? నిజాలు తెలుసుకోవా? ప్రజల్ని కాపాడే పోలీసులు ఎట్లా అన్యాయం చేస్తా అంటే ప్రజలు ఏమైపోతారు? చెప్పునైనా చెప్పు. నీలాంటి పెద్ద ఆఫీసర్లు ఉండి ఏమి రక్షిస్తున్నారు మమ్మల్ని? ఇంటి మీదకి అంతమంది రౌడీలు వస్తే నిద్రపోతున్నావా? ఏం చేస్తున్నావు? ఇంతకన్నా ఏం చేస్తారు? నన్ను ఇంట్లో వచ్చి ఎలగొట్టించేశారు. ఇంతకన్నా చంపేస్తారా? చంపండి. ఇంకా ఏం చేస్తారు మీరు? నా ఇల్లు నాకు ఎట్లాదో నేను చూస్తా. సీమబాబు ఎట్టిప్పిడో నేను చూస్తా. అంటే అమ్మా, మీరు 80 ఏళ్ల వయసు ఉన్న మీరు ఆశిష్ అనేవాడిని చంపటానికి ప్రయత్నించారని మీ మీద కూడా కేసు పెట్టారు. బహుశా పోలీసులు వచ్చి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కేసు పెట్టి నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు? మరి నన్ను ఎందుకు తీసుకెళ్ళారు? నా బిడ్డ ఎందుకు అరెస్ట్ చేశారమ్మా? నన్ను కూడా తీసుకెళ్ళాలి కదా. దొంగతనంగా ఎత్తుకెళ్ళిపోయారు వాళ్ళు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు వాళ్ళు వచ్చి. దొంగతనంగా రౌడీలు పంపించి ఎత్తుకుపోతాడు. నన్ను తీసుకెళ్ళి అపోలో హాస్పిటల్లో పడేస్తావు. నన్ను ఏమైపోతావురా నువ్వు? ఎదవా, కుక్క చావు చేస్తావు. ఇంతమందిని అన్యాయం చేసి కుక్క చావు చేస్తారు. ఎదవ సచ్చినాడు. అమ్మ అంట నా దగ్గరికి వచ్చి తిరిగిలేవాడు. నీకు పెద్ద విశ్వాసం ఉండేదా? విశ్వాసఘాత కూడా. ఎన్నాళ్ళు అన్యాయాలు చేస్తావు చూడు. నీకు కారాగార శిక్ష చేసేస్తారు. చూస్తాడు. నువ్వు రా ఇండియాకి, తీసుకెళ్ళి బయటకు రాకుండా బొక్కలో వేసేస్తారు నేను. అప్పుడుగా నీ కొడుకును కూడా వేసేయాలరా. నీలాగానే తయారయ్యాడు వాడు కూడా. సేమ్ నీలాగా తయారు చేసేవాడిని. 30 ఏళ్ల పిల్లాడిని 60 ఏళ్ల ముసలాడిని చేసేవాడిని.
చదువుకుని అమెరికాలో చదువుకుని వచ్చినాడు నువ్వు మంచిగా బిజినెస్ పెట్టి చేసుకోక ఇట్లాంటివి నేర్పిస్తావా ఎదవా, ఇటువంటివన్నీ నేర్పిస్తావా? నేర్పించి వాడికి ఇది డబ్బులు రవాణా చేపిస్తావా? నువ్వు పిస్తోలు పెట్టి తిప్పుతావా కొడుకుని? నీకు సిగ్గులేదా? కొడుకుని మంచి దారిలోకి నడిపించుకుంటావా, నీ దారిలోకి నడిపించుకుంటావా? దరిద్రుడా, ఏం బతుకురా నీ బతుకు? నీ పెళ్ళాలు నీకు లేరు, నీకు తిట్టాకు 2 ముద్దల కోసం ఇంతమందిని మోసం చేసి ఇన్ని వేల కోట్లు కొట్టుకుని కట్టుకుపోతావు. ఏం కట్టుకుపోతారా ఏదో సచ్చినాడా? నేను తిట్టినా కూడా పాపం లేదు. నువ్వు వచ్చావనుకో నేను చంపేసి నేను జైలుకి వెళ్తా. ఒక పూట పొడిచాడు చస్తావు. నాకు అంత బలం ఉంది. బలం నన్ను పైనుంచి ఆడాడే నన్ను 10 మంది దిప్పలేకపోయారా? పెద్ద పెద్ద రౌడీలు వచ్చి కిందకి ఎత్తుకెళ్ళారు. నన్ను ఆడాడే నన్ను తన్నాను, తోచిపారేస్తున్నాను, పడిపోతున్నారు వాళ్ళు, నన్ను మొయ్యలేకపోయారు వాళ్ళు. నువ్వేంతరా నాకు? రా బయటికి రారా, బయటికి రా, నీ పని తీస్తాను నేను, రా బయటికి. దుర్మార్గం సచ్చాడు రా. ఎంతమంది ఎన్ని ఏళ్ళు చేస్తావు ఇంకా దుర్మార్గాలు? అందరు ఆస్తి అందరికి ఇచ్చేసి పో, వేరే దేశం వెళ్ళిపో, నీ కొడుకుని తీసుకుని పోయి బతుకుపో. సో ఫైనల్గా జనాలకి ఫైనల్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండ్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారికి అట్లాగే హైదరాబాద్లో ఉన్న జనానికి చివరిగా ఏమైనా చెప్పదలుచుకున్నారా ఒక బాధితురాలుగా మీరు? చెప్తానమ్మా, ఇంకేం చెప్పను బాబు. ఆయన పోలీస్ ఆయన అండలేదు, సీఎం బాబు ఒక్కడే నాకు దిక్కు. ఆయనే నన్ను కాపాడాలి. నాకు ఇల్లు నాకు ఇప్పించిన ఆయన. నువ్వు ఇప్పించాలనుకుంటే గుండా నన్ను నా ఇంట్లో చేర్చు. నువ్వు తలుసుకుంటే ఏది ఆగదమ్మా. అదమ్మా నేను ఇంకెక్కువ మాట్లాడలేను. ఆయన ఎవరు? పెద్ద పోలీస్ ఆఫీసరు కూడా హెల్ప్ చేయడు. ఆయన ఏంటి చేస్తా అంటే చిన్నాళ్ళు కిందాళ్ళు ఏం చేస్తారమ్మా? వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? కిందాళ్ళు వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు. బాగా డబ్బులు తింటాం నేర్చేసుకున్నారు. పోలీసు వాళ్ళు డబ్బులు తింటాం నేర్చుకుని ఆఖరి మనుషులు కూడా చంపేసి వేరే వాళ్ళ మీద తోసే లాగా కూడా తయారైపోయారమ్మా పోలీసు వాళ్ళు గట్టిగా చర్య తీసుకో బాబు. సీఎం బాబు, పోలీసు వాళ్ళ మీద ఒక కన్నయ్య నాయన, ప్రజల మీద ఒక కన్నయ్య బాబు. నిన్ను అందరూ ఏరి కోరి ఎన్నుకున్నారు ఆయన. అది కాపాడుకో బాబు సీఎం బాబు, అది కాపాడుకొని ఆయన కాపాడుకొని నాలాంటి వాళ్ళకి న్యాయం చెయ్యి బాబు, నాలాంటి వాళ్ళకి న్యాయం చెయ్యి. నా ఇల్లు నాకు వాళ్ళ కబ్జాలో ఉన్నవాళ్ళు వెళ్ళగొట్టించిన ఆయన. నువ్వు వెళ్ళగొట్టాలంటే ఎంతోసేపు పట్టదు బాబు. ఏ కోర్టులు అక్కర్లేదు, ఏ పోలీసు వాళ్ళు అక్కర్లేదు. నువ్వు కానీ వాడేంటి కబ్జా చేస్తే మా దగ్గర డబ్బులు లేవు బాబు. డబ్బులన్నీ బిజినెస్లో పోయినాయి, కొన్ని మింగేశాడు. డబ్బులు లేవు, ఆస్తులన్నీ పోయినాయి. ఏమి డబ్బులు లేవు మా దగ్గర. రోడ్డు మీద ఉన్న ఇల్లు లేదు, కట్టుకోవటానికి బట్టలు లేవు. చాలా అన్యాయ పరిస్థితిలో ఉన్నాను ఆయన. నమ్మండి నమ్మడు, మా పరిస్థితి బాగాలేదు బాబు. సునీలు ఏం చేస్తారో నాకు తెలీదు. సీఎం బాబు నన్ను మాత్రం నువ్వు కాపాడాలి ఆయన. నువ్వు తప్పితే ఎవరు లేరు మాకెవరు లేరు ఆయన. మా వాళ్ళు ఎవరు లేరు, ఇండియాలో అంతా అమెరికాలో ఉన్నారు బాబు. మా వాళ్ళు ఎవరు ఇండియాలో లేరు, అంతా అమెరికాలో ఉన్నారు ఆయన. మమ్మల్ని కాపాడారు, ఎవరు నన్ను కాపాడేవాళ్ళు లేరు ఇక్కడ. ఇంకా ఏం చెప్పలేను ఆయన. నీ మీద ఆధారపడి బతుకు, నీ మీద నమ్మకంతోనే నేనున్నా బాబు సీఎం బాబు. ఓకే అమ్మా, మీరు రెస్ట్ తీసుకోండమ్మా, మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. మీరు చెప్పాలనుకున్నది చెప్పారు. ముఖ్యమంత్రి గారికి కూడా అప్పీల్ చేసుకున్నారు, అది ముఖ్యమంత్రి వరకు రీచ్ అవుతుందని అనుకుంటున్నాం. పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారి దగ్గర కూడా ఇది రీచ్ అవుతుందని అనుకుంటూ ఉన్నాం. వాళ్ళ మీద అటు పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారి మీద వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారు, ఆశలు పెట్టుకుంటూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టుకుంటూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద వాళ్ళు నమ్మకం పెట్టుకుంటూ ఉన్నారు. ఒక దౌర్భాగ్యం ఏంటంటే హైదరాబాద్లో ఉన్న ప్రజలు, పర్టికులర్గా హైదరాబాదులో ఆస్తులుండి ఏ అమెరికాలోనో, ఆస్ట్రేలియాలోనో, ఏ కెనడాలోనో, ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలో ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు హైదరాబాదులో ప్రాపర్టీస్ ఉంటే ఇలాంటి కబ్జా కోరుల చేతుల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా. ఇలాంటి నీచుల దగ్గర మీరు కనుక పొరపాటున ఏమైనా అప్పులు తీసుకుంటే మీ డాక్యుమెంట్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్లు చేయకండి. మీరు కష్టాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, బిజినెస్లో దెబ్బతిన్నారని ఇలాంటి రాక్షసుడి దగ్గర మీరు అప్పు తీసుకుంటే
మీ ఆస్తులు ముందస్తుగానే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాడు, జీపీఏ చేయించుకుంటున్నాడు, లేకపోతే వైట్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుంటున్నాడు. ఆ తర్వాత ఆ ప్రాపర్టీస్ని మీకు తెలియకుండానే వేరే వాళ్ళకి అమ్మేసుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత మీరు వేరే దేశం నుంచో ఇక్కడికి వచ్చి లబోదిబోమని మొత్తుకున్నా, రోడ్ల మీద కూర్చుని ధర్నాలు చేసినా, ఇప్పుడు ఆ పెద్దావిడ మాదిరిగా కన్నీటి పెట్టుకుని ఏడ్చిన ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగిన సత్తా ఆ సునీల్ కుమార్ అహూజా అనే రాక్షసుడికి ఉంది. ఎవరినైనా మేనేజ్ చేసేస్తాడు, ఎంతైనా ఖర్చు పెడతాడు ఆస్తుల్ని కాజేయటానికి. యువతల 100 కోట్ల ఆస్తులను కబ్జా చేస్తున్నప్పుడు, గుంజుకుంటున్నప్పుడు అవతల వాళ్ళకి చిల్లర రూపంలో ₹1,00,000, 2 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు పడేయటం అనేది అతనికి పెద్ద విషయం కాదు. పావురాలకు గింజలు వేసినట్టు ఇన్ని గింజలు పడేసి, బిచ్చగాళ్ళకి చిల్లర వేసినట్టు 4 చిల్లర కాయిన్స్ విసిరేసి అందరినీ తన వశం చేసుకుంటాడు. ఇష్టం వచ్చినట్టు చెలరైపోతున్నాడు. సో హైదరాబాద్లో ఇలాంటి వ్యక్తులకు, ఇలాంటి రాక్షసులకు, ఇలాంటి బ్లడ్ సక్కర్స్కి బతికే అవకాశం ఉందా అనేది మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. ఒకసారి ఆ పెద్ద ఆవిడ 80 ఏళ్ల వయసు, ఆవిడ అలా ఏడుస్తుంటే ఇంకా మాట్లాడించడం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో ఆపేశాం. మళ్ళీ ఆవిడ ఏదో చెప్పాలనుకుంటున్నారు. అమ్మ చెప్పండి అమ్మా. అమ్మా, నా బిడ్డ నేను అమెరికాలో చాలా కష్టపడి సంపాదించుకున్న ఆస్తం అది. మా ఊరికే రాలేదమ్మా, మా కష్టార్జితం అదమ్మా. 24 ఏళ్ళప్పుడు స్థలం కొన్నాము, కష్టపడి నా బిడ్డ తిరిగి ఇల్లు కట్టించుకుందామా, దగ్గరుండి ఇల్లు కట్టించుకుందామా, పట్టించుకుని ఇల్లు మొఖాలు పెట్టామమ్మా. ఓకే, ఇంత పెద్ద పెద్ద ఉండాలు తీసుకొచ్చి ఇంటి మీదకి ఎక్కడన్నా విన్నారా నాయన? ఎక్కడన్నా విన్నారా? చూసారా ఎక్కడన్నా? చరిత్రలోనే లేదు, చరిత్రలోనే లేదమ్మా. 50 మంది గుండాలేంటమ్మా? 3 నా కూతురు నన్ను తీసుకెళ్ళటానికి ఇంత ప్లాన్ అమ్మా పోలీసు వాళ్ళు. సో ఓకే 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 అమ్మా, ఓకే అమ్మా, మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీ తరఫున మేము అందరం కూడా అండగా ఉంటాం. ఈ సొసైటీ కూడా మీకు అండగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎన్ఆర్ఐలు ఎవరైనా సరే ఈ అహూజా దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళు ఉంటే మీ ఆస్తుల మీద ఆశలు వదులుకోవాల్సి